రెవెన్యూ, ఎలక్ట్రిసిటీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, మైనింగ్ డిపార్ట్మెంట్ 4 శాఖల అధికారులు మైన్ ఇన్స్పెక్ట్ చేసి 4 శాఖల అధికారులు ఇది ఇల్లీగల్ మైన్, అనుమతులు లేకుండా నడుపుతున్న మైన్ అని 4 శాఖల అధికారులు రాఘవ కన్స్ట్రక్షన్ కు నోటీస్ ఇచ్చారు. అంటే ఇప్పుడు 4 శాఖల అధికారులు చెప్పింది తప్ప, పొంగులేటి చెప్పింది తప్ప, ముఖ్యమంత్రి గారు నిండు అసెంబ్లీలో చెప్పింది తప్ప, ఈ బాంబులేటి చెప్పింది తప్ప, మైనింగ్ మంత్రి చెప్పింది తప్ప, ఈ పొగరులేటి చెప్పింది తప్ప. ఇవాళ ఆయన సమాధానం చెప్పాలి. శాసనసభలో ముఖ్యమంత్రి, మైనింగ్ మంత్రి ఇద్దరు చెప్పారు ఇది రాఘవకు సంబంధించిందే, మా అధికారులే గుర్తుపట్టారు, రాఘవ మీద కేసులు పెట్టాము, రాఘవ దగ్గర డబ్బులు వసూలు చేసినామని నీ ముఖ్యమంత్రి, నీ మైనింగ్ మంత్రి, నీ సహచరులే చెప్పారు. నువ్వేం బుకాయిస్తున్నావు, అది నాకు సంబంధమే లేదు అని బుకాయిస్తున్నావు. అరే 4 శాఖల అధికారులు పోయి ఒక్కసారి కాదు నీకు 3 సార్లు నోటీసులు ఇచ్చారు. యాక్షన్ తీసుకోమని పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు లేఖ రాశారు. నువ్వు పొగరు తగ్గించుకో, పొగరు లేటి, ఇంకా చాలా ఉన్నాయి నీ విషయాలు బయటకు రావాల్సినాయి. శాసనసభలో మరి నువ్వు ఎందుకు లేచి మాట్లాడలే? నువ్వు ఉన్నావు కదా అక్కడనే. నీ ముఖ్యమంత్రి గారు లేచి ఇది ప్రతిపక్షం దొరకవట్లే, ఈ దొంగతనం మేమే దొరకబట్టినాం, ఈ దొంగతనాన్ని మేమే నోటీసులు ఇచ్చినాం, మేమే పెనాల్టీలు వేసినామని నీ ముఖ్యమంత్రి చెప్తుంటే నువ్వు పక్కనే కూర్చున్నావు కదా. ఇది నాది కాదు అని అసెంబ్లీలో నువ్వు ఎందుకు లేచి నిలబడి చెప్పలేదు? నీ మైనింగ్ మంత్రే లేచి రాఘవకు అనుమతులు లేవు, రాఘవ అనుమతుల కోసం ఢిల్లీకి అప్లై చేసిందని చెప్తే అసలు రాఘవకు మైనే లేదని నువ్వు అసెంబ్లీలో లేచి ఎందుకు చెప్పలేదు? నువ్వు అసెంబ్లీలో ఉన్నావు కదా, నా పక్క సీట్లనే కూర్చున్నావు కదా, మరి ఆ రోజు ఎందుకు లేవలేదు? 12 రోజులకు గుర్తొచ్చింది.